చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏంటి అనంటే మనము పరిస్థితులను బట్టి మెలగడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇదే రైటు అని వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. నా వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలలో నాకు స్త్రీలు బోధించినట్లు నేను గమనిస్తూ ఉన్నాను. నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలలో పాత నిబంధన పరిశీలన అనేటువంటి అంశాన్ని నాకు బోధించింది ఆలివ్ రోజర్స్ అనేటువంటి మిషనరీ. ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక మిషనరీ. ఆమె నాకు పాత నిబంధన అంటే ఒక ఆసక్తి కలగడానికి అద్భుతంగా నాకు బోధించినట్లు నేను నేర్చుకున్నాను. తర్వాత నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలలో దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి, హెర్మెనూటిక్స్, ఇది నేర్పించినటువంటి ఆమె కూడా ఒక స్త్రీనే, షర్లీ క్రిస్టఫర్ అనేటువంటి ఆమె బోధించింది. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రసంగ శాస్త్రము అనేది బోధించింది ఒక స్త్రీనే, బ్యూలా వుడ్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు నాకు బోధించారు, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అందుకని ఎక్కడైతే స్త్రీ బోధించకూడదు అని ఒకవేళ ఎవరన్నా బోధిస్తున్నట్లయితే నేను జెండా ఎగరేస్తాను అని గట్టిగా వాదించను. ఇది ఎసెన్షియల్ డాక్ట్రిన్ కాదు. ఎసెన్షియల్ డాక్ట్రిన్ అంటే ప్రాథమికమైన సిద్ధాంతం కాదు. 4 సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ సిద్ధాంతాల విషయంలో ఎవరైనా తేడాగా మాట్లాడితే మనం ఊరుకోవడానికి వీల్లేదు. ఒకటి త్రిత్వం విషయం, రెండోది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం విషయం, ఆయన దేవుడు మానవుడు, రెండు కూడా ఆయనలో మిళితమై ఉన్నదని. మూడోది రక్షణ అనేది ఉచితంగానే విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి అది మనకి అనుగ్రహించబడింది అని నమ్మటం. నాలుగోది మానవ యొక్క జీవితం మీద, మానవుని యొక్క ప్రతి విధమైనటువంటి విశ్వాసం మీద అంతిమ అధికారం కలిగింది దేవుని వాక్యమే. ఈ 4 సిద్ధాంతాలు ఎసెన్షియల్. ఈ విషయాల్లో ఎవరైనా తేడాగా మాట్లాడితే మనం ఊరుకోవడానికి వీల్లేదు. మిగిలిన విషయాలు ఉన్నాయి చూసా, దాని గురించి పెద్దగా మనము తంటాలు పడాల్సిన అవసరం లేదు. వి మస్ట్ అగ్రీ టు డిసగ్రీ. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకోండి, సరేలేండి, మీరు చెప్పిందే మీరు చేయండి, నేను చేయదలుచుకున్నది నేను చేస్తాను అన్నట్లు వాదన లేకుండా మనం పక్కకు తప్పుకోవడానికి ఇష్టపడాలి. భాషల్లో మాట్లాడాలి అని కొంతమంది అంటారు, కొంతమంది ఆగిపోయాయి అని అంటూ ఉంటారు, కొంతమంది నాకు ప్రవచన వరం ఉంది అంటారు, మరి కొంతమంది ఆగిపోయాయి అని అంటూ ఉంటారు, కొంతమంది దర్శన వరం నాకుంది అంటారు, మరి కొంతమంది ఆగిపోయాయి అంటారు, కొంతమంది చిన్నపిల్లలుగా బాప్తీసం అంటారు, కొంతమంది అది లెక్కే లేదు పట్టించుకోకూడదు అని అంటూ ఉంటారు, కొంతమంది స్త్రీలు మాట్లాడాలి అని అంటారు, కొంతమంది మాట్లాడటానికి వీల్లేదు అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఇవి చిన్న చిన్న విషయాలు. ఇవి మానవుడి యొక్క నిత్యత్వపు స్థితిగతుల్ని మార్చగలిగేది ఏమి కాదు. దీన్ని పట్టుకొని బైబిల్కు విరుద్ధం అని పెద్ద పెద్దగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. బైబిల్ చరిత్రలో చూసినట్లయితే, క్రైస్తవ చరిత్రలో చూసినట్లయితే ఇలాంటి విభేదాలు కలిగి ఉండి కూడా చాలా మంది కలిసి చాలా చక్కగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు విభేదాలు ఉండి ఉండొచ్చు, వాళ్ళు విభేదించుకునేటువంటి వాళ్ళు, కానీ క్రీస్తు సంఘంగా కూడినప్పుడు వాళ్ళు కలిసిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి ఐక్యత కనుక మనం ఉండగలిగితే ఎంత బాగుంటది. మైనర్ ఇష్యూస్ ని మనం వదిలేయాలి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వాటిలో ఇవి డిబేట్లుగా పెట్టుకుంటూ ఉన్నారు. దాంతో క్రైస్తవత్వం ఒక విభేదం కలిగిందిగా, దాంట్లో చీలికలు ఉన్నాయి అన్నట్లుగా ప్రపంచానికి చూపించే వాళ్ళం అయిపోయాం. అది తప్పు. మనలో చీలికలు లేవు, నిజమే, మనలో కొన్ని విభేదాలు ఉండి ఉండొచ్చు, కానీ పెద్ద గొడుగు కింద మనం ఉండిపోయాం. ఈ 4 సిద్ధాంతాల సౌవార్తిక గొడుగు కింద, ఆ గొడుగులో మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు